జోసెఫ్ అయ్య గారు ప్రభు పిలుపు అందుకుని దైవజనులు మరణించడం, ఈరోజు అక్కడికి వెళ్ళి దైవజనులు కూర్చి ఒక చిన్న సాక్ష్యం పలకడానికి దేవుడు కృప చూపించారు. ఒక గొప్ప సేవ చేసి గొప్ప సేవను ముగించుకుని దైవజనులు చివరి దాకా కూడా దేవుని పనిలో ఉండి ఆయన దేవుని పిలుపు అందుకున్నారు. గడిచిన దినాల్లో గన్నవరంలో దేవుని వాక్యము రాత్రి విస్తారంగా దేవుని వాక్యం ప్రకటించి చివరిలో తన సాక్ష్యం చెప్తూ ఇంచుమించు మీరు రక్షణలోనికి రండి అంటే 30 మంది నిలబడటం కాదు, 30 మంది బాప్తిసం తీసుకుని ఆయన చివరిగా వెళుతూ కూడా ఒక 30 మందిని ఆయన రక్షణలోకి నడిపించి వెళ్ళిపోయాడు. ఆ సాక్ష్యం ఆ దైవజనులు అక్కడ నిలబడి చెప్పారు. గన్నవరంలో సభ ముగించుకుని ఆయన ఎప్పుడు సభ అయినా కానీ కొంతమంది దైవజనులు ఎన్నింటికి రమ్మంటారయ్యా అని అడుగుతారు, కానీ ఆయన ఒక రోజు ముందే, ఒక పూట ముందే వస్తారు. అలాగే తెల్లారి గుంటూరులో సభ ఉండి ఆ రోజు రాత్రే గుంటూరు బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి గుంటూరులో ఉండి ఆ దైవజనుల గృహంలో ఆయన ఉండి ఉదయాన్నే లేచి కాఫీ తాగిన వెంటనే కొంచెం గుండె నొప్పిగా ఉంది అని అన్నప్పుడు ఆ దైవజనులు హాస్పిటల్కి తీసుకెళ్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్లే మార్గంలో దైవజనులు తుది శ్వాస పెట్టడం జరిగింది. చివరి వరకు కూడా దేవుని సేవలో, దేవుని పనిలో భారంగా ప్రయాసగా దేవుని పని చేశారు. నిజంగా అనేక సందర్భాల్లో దైవజనులు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ లేదు కాదు అనలేకపోయేవాడిని. ఎందుకంటే అంత దేవుని పనిలో దైవజనులు సాగటం, ఈరోజు వందల సంఖ్యలో దైవజనులు ఆ ప్రాంతానికి రావటం, చేబ్రోలు ఆ ప్రాంతం అంతా కూడా ఆశ్చర్యపోయింది. అంతమంది దైవజనులు ఆ ప్రాంతం పట్టనంతగా విస్తారమైన దైవజనులు, గనులైన దైవజనులు ఆ ప్రాంతం అడుగుపెట్టి దైవజనులు అంతిమ యాత్రలో కూడా పాల్పొంది తిరిగి రావడానికి దేవుడు కృపించాడు.